ఆంధ్రప్రదేశ్ మహాకూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మాటల యుద్ధం కొనసాగుతోంది. బడ్జెట్ అంకెల గారడి, పేదవారికి ఒరిగేదేం లేదని వైసీపీ నేతలు దుయ్యబట్టారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన బడ్జెట్ పెట్టాం, పేద ప్రజల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రులు ఎదురుదాడికి దిగారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. 2,94,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టింది ఆంధ్ర గవర్నమెంట్. అందులో వ్యవసాయానికే 43,000 కోట్లు, ఇక చదువులకు 29,000 కోట్లు, దౌకాన్లకు 18,000 కోట్లు, బీసీలకు 39,000 కోట్లు, ఎస్సీలకు 18,000 కోట్లు, ఎస్టీలకు 7,500 కోట్లు పెట్టిండ్రు బడ్జెట్ లా. పవన్ కళ్యాణ్ సార్ కాడున్న పంచాయతీరాజ్ శాఖకు 16,000 కోట్లు. ఎలక్షన్ల ముంగడ చెప్పిన సూపర్ 6 పక్కా అమలు చేస్తామన్నది సర్కార్. ప్రజా రవాణా బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెడతామని ఇచ్చిన మరో హామీని కూడా త్వరలో అమలు చేయడం జరుగుతుంది. అయితే బడ్జెట్ మీటింగ్ కు వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిండ్రు. 11 మందిలో ఒక్కరు సుతరాలే. బడ్జెట్ సూపర్ ఉందని అధికార పార్టీలు అస్సలు మంచిగా లేదని మొత్తం కోతలు పెట్టిండ్రని ప్రతిపక్షం. పాట వినటానికి రాలే, మరి ప్రశ్నిస్తానికన్నా అసెంబ్లీకి వస్తారో? రేపు హాలిడే సభకు, ఎందుకంటే చదువుకోవడానికి. రాజుగారు, ఊర్ల పంచాయతీలుంటే పెద్ద మనుషుల తాన కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. లొల్లి పెద్దదైతే పోలీస్ స్టేషన్ కు పోతారు. ఆడ సుత దిగకుంటే సీదా కోర్టుకేగా. చిన్న చిన్న పంచాయతీలుంటే జిల్లా కోర్టులు తెంపుతాయి. ఆడ న్యాయం జరగలేదనిపిస్తే రాష్ట్రం పెద్ద కోర్టుకు పోయి కొట్లాడుకోవచ్చు. ఒకళ్ళ ఆడ సుత న్యాయం దొరకలేదంటే సీదా దేశం పెద్ద కోర్టుకు పోవాలి. అగో గా పెద్ద కోర్టు ముచ్చట్నే ఇది. I, Sanjeev Khanna, having been appointed Chief Justice of the Supreme Court of India. రైట్, ఇక దేశం పెద్ద కోర్టు పెద్ద జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా సారు పొద్దుగాల ప్రమాణం చేపించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం. పెద్ద పెద్దోళ్ళంతొచ్చి శుభాకాంక్షలు చెప్పిండ్రు. చంద్రచూడ్ సార్ పదవి ఒడుసుడు తోటి ముఖ్యమైన సీట్లకు ఈ సార్ వచ్చిండన్నట్టు. 6 నెలలు ఈ సారేగా అందరికంటే పెద్ద జడ్జి. ఢిల్లీలో పుట్టి 40 ఏండ్ల కింద వకీలై కేసులు వాదిచ్చిండు. 19 ఏండ్ల కింద ఢిల్లీ పెద్ద కోర్టుకు జడ్జి అయి 6 ఏండ్ల కిందట సుప్రీం కోర్టుకు వచ్చిండు. ఆ నడుమ ఆర్టికల్ 370 మీద తీర్పిచ్చింది. ఎన్నికల బాండ్ల పథకం క్యాన్సిల్ చేసింది. కేజ్రీవాల్ సార్ కు బెయిలిచ్చింది ఈ సారేనుల్లో. వీళ్ళ కుటుంబంలా చుట్టాల్లా చాలా మందే తోపు లాయర్లు జడ్జీలున్నారు. దేశంలా లక్షల కేసులు పెండింగ్లున్నాయాల్లా ఎన్నో ముఖ్యమైన కేసుల తీర్పు రావాల్సినయాల్లా పెద్ద జడ్జి కుర్చీలకు సంజీవ్ సార్ వచ్చిండు. చూడాలే మరి ఎట్లుంటదో.